అష్టదల పోషక జలదుర్గ నిర్మాత పునరాగమన కార్య ప్రేరక ఉత్తమ పరిపాలనా ప్రజారంజక త్యాగధని విజ్ఞాన ఖని హైందవి రాజ్య ప్రతిష్టాపక రాజాధిరాజ శ్రీమంత శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఛత్రపతి శూరుడు అశ్వదళ పోషక ధర్మ పరిరక్షక మంత్రివర్గ స్థాపక శత్రు సంహారక. ఇప్పుడు అమోఘ్ దేశపతి గారు రిఫ్లెక్షన్ ఛానల్ CEO వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అన్న ఇక్కడ అందరం మనం చెప్పొచ్చు మన తల్లికి వందనం. నువ్వు మాత్రమే చెప్తే నేను కూర్చుంటా అంటే అర్థం కాదు. ఎందుకంటే దేశం మిగిలన్నా వద్దా? ఎవరికి మిగిలాలి? ఎవరికి? మరి ఎవరు మాట్లాడాలి? జై కొట్టేటోళ్ళు ఎవరు ఇక్కడ? మరి ఆడు ఎట్లా కొట్టాడు కదా, మనమన్నా కొడదామా వద్దా? మనం కూడా మూసుకొని కూర్చుందామా? కూర్చుందామా? మరి ఎందుకు చేస్తలేవన్నా చేతులు? భారత్ మాతా కీ సనాతన ధర్మ కీ జై శ్రీరామ్. శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి. అన్నా నిజంగా మీ అందరినీ చూస్తా ఉంటే చాలా ఆనందం అనిపిస్తా ఉన్నది. ఇంతకుముందు తమ్ముడు చెప్తా ఉన్నారు ఇక్కడ నాకు, అన్న 15 మందితో షురు చేసినమే, ఈరోజు ఇంత మందిని చూస్తా ఉంటే ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నది మాకు అని. నిజంగా ఒక కాషాయపు సముద్రాన్ని చూస్తున్నట్టు అనిపిస్తా ఉన్నది నాకు. నిజంగా మీ అందరికి ధన్యవాదాలు అన్న. అన్న అంటా ఉంటారు, చాలా మంది అంటా ఉంటారు అన్న ఎందుకన్నా కాషాయం, ఎందుకు కాషాయం, ఎందుకన్నా కాషాయం, ఎందుకన్నా సనాతన ధర్మం, ఎందుకన్నా ఈ దేశం కోసం. మన అంతకు మించి ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైనా కాషాయపు జెండాలు పట్టుకున్నటువంటి వీరులకి ఎవరికైనా ఈ దేశం కంటే మించింది ఏమన్నా ఉన్నదా? మన తల్లి భరతమాత కంటే మించింది మీకు ఇంకేమన్నా ఉన్నదా? ఈ తల్లి కోసం చావడానికి సిద్ధం. ఎవడైనా ఎదురొస్తే ఖచ్చితంగా సిద్ధం. ఈ తల్లి కోసం ఆర్మీ వాళ్ళు బార్డర్లా పనిచేస్తా ఉన్నారు, కానీ కాషాయ పట్టుకున్న యోధులందరూ ఇంట్లో సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణమైనా నా తల్లికి ఎటువంటి ఆపద వచ్చినా తల్లి నీకంటే ముందు నేనుంటా అని. అన్నా ఉన్నారా? ఉంటారా? బరాబర్ ఉండాలన్నా. ఇంతకుముందు చెప్తా ఉన్నారు అక్కడ కాషాయ జెండాను ఎగిరేసిన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్లోగన్ మనం అందరం వింటా ఉంటే ఏమనిపిస్తా ఉన్నది మీకు? ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శంభాజీ మహారాజ్ కి. అన్నా శంభాజీ మహారాజ్ గురించి ఎప్పుడు తెలిసిందే మనందరికి? ఎప్పుడు తెలిసిందే? ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఎప్పుడు తెలిసిందే? ఎప్పుడు తెలిసిందే? మీకు ఎక్కడన్నా స్కూళ్ళలో నేర్పించినారా? కాలేజీలో నేర్పించినారా? పోనీ టీవీ సీరియల్ టిప్పు సుల్తాన్ మాదిరిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ మీద సీరియల్ చేసి చూపించినారా?
పోనీ ఎక్కడున్న సినిమాలల్లా ఛత్రపతి శివాజీ మహారాజ్ మీ హీరో అని చెప్పేసి ఏ సినీ దర్శకుడన్నా మీకు చూపించిందా? ఏ రాజకీయ నాయకుడైనా అరే ఛత్రపతి శివాజీ మహారాజ్ బొమ్మ ముందు పెట్టి నాకు ఓటేయ్యరా, ఛత్రపతి శివాజీ మహారాజ్ లెక్క నేను ఈ దేశాన్ని పాలిస్తా అని చెప్పిందా? మరి ఎవరు చెప్పిరన్నా మీకు? మనం తెలుసుకున్నాం. ఎందుకు తెలుసుకున్నామన్నా? ఎందుకు తెలుసుకున్నాం? మన లోపల వెలుగుతున్నటువంటి జ్వాల అగ్ని మన వీరుల గురించి తెలుసుకోమని మనల్ని నిద్ర కూడా లేకుండా చేస్తా ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేసినాం. దాంట్లో నుంచి మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ తెలిసిండు. ఆ తర్వాత ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఈ మధ్య కాలంలో తెలుస్తా ఉన్నాడు. తెలంగాణ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక ఛత్రపతి సంభాజీ మహారాజ్ మాత్రమే కాదు. ఈరోజు ఇన్ని వేల మంది గజ్వెల్ గడ్డ మీద కాషాయపు జెండాలు చేతులు పట్టుకొని నిలబడ్డారంటే మనందరి నుదుట మీద ఉన్నదా అన్న? ఈ బొట్టు పెట్టుకోవద్దురా మీరు, ఈ కాషాయపు జెండాను ముట్టుకోవద్దు, బుర్కాలు వేసుకోర్రి, సుంకీలు వేసుకోర్రి అని చెప్తే చాలా మంది భయపడి మతాలు మారిర్రు. ఎందుకంటే ఒక 1500 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరాల క్రితం ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఏ మతం కూడా లేదన్నా కేవలం సనాతన హైందవ ధర్మం మాత్రమే ఉన్నది, సనాతన వైదిక ధర్మం మాత్రమే ఈ దేశంలో ఉన్నది. ఈ దేశంలో ఈ రోజు మీరు చూస్తున్నటువంటి నేను చూస్తున్న దేశం కాదు, అఖండ భారతం మొత్తం కూడా సనాతన ధర్మమే ఉన్నది. కానీ మన దేశం మీద మన ధర్మం మీద కొన్ని వందల వేల సంవత్సరాలు దాడులు జరిగినాయన్నా. ఎటువంటి దాడులు జరిగినాయన్నా? మనుషులను చంపేసిర్రు, ఆడవాళ్ళ మానాలను తృణప్రాయంగా తీసేసిర్రు. మతం మారు, ఏం మారు? ఉదయం మంది మతమే కదా. మహా అంటే బొట్టు పెట్టుకోను, మహా అంటే మీసాలు తీసుకొని గడ్డం పెంచుకుంటా, గంతే కదా. ఏమున్నది? మార్త అయిపోతుంది కదా, లేకపోతే నా ప్రాణం పోతుందని మీ నాయన వాళ్ళ అనుకున్నారా? అనుకుంటే ఈ రోజు మనం ఉంటుండేనా? వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు చెప్పాలన్నా వద్దా? వాళ్ళందరూ అంత గట్టిగా ఆ రోజు నిలబడ్డారు కాబట్టి ఈ రోజు మనం ఈ కాషాయ జెండాలు పట్టుకొని గజ్వెల్ నడి బొట్టు మీద నిలబడి మాట్లాడగలుగుతున్నాం. అవునా అన్న? కానీ ఇప్పటికీ ఇది సరిపోదన్నా. మనం మాట్లాడుతూ ఉంటాం మనకు స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1947లో. కానీ ఎప్పటి నుంచి యుద్ధం మొదలైంది? 1857లో మొదటి స్వాతంత్ర తిరుగుబాటు జరిగింది. కానీ మనందరికీ తెలియదు అదేంటంటే మనం దాన్ని మన పుస్తకాలలో ఏం చదివినాం? మనం సిపాయిల తిరుగుబాటు, మందుగుండ్లకు కొవ్వు పూసిర్రు, అందుకోసం అని చెప్పి సిపాయిలు తిరుగుబాటు అని చెప్పి దాన్ని తొక్కేసిర్రు. కానీ అన్న మీరు ఎప్పుడైనా విన్నారన్న ఒక మాట మిమ్మల్ని అడిగితే అందరూ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. పుస్తకాలు రాస్తుంటారు కదా, ఆ పుస్తకాలు రాసేది ఎప్పుడన్నా పుస్తకం ప్రింట్ అయిన తర్వాత దాన్ని ఒకవేళ అటో ఇటో ఉంటే ఏం చేస్తారు? బ్లాక్ చేస్తుంది గవర్నమెంట్, దీన్ని ఎవరు బయట తీసుకురావద్దు, అంతే కదా. కానీ ఒక మహావీరుడు తన పుస్తకం మొదలు పెట్టినదంటే ప్రింట్ చేయకముందే ఇది పబ్లిక్ లకు రావద్దు అని చెప్పేసి బ్యాన్ చేసిర్రు. ఎవరు తెలుసా మహావీరుడు? వీర సావర్కర్. ఆయన 1857 తిరుగుబాటు గురించి పుస్తకం రాసిందన్న. ఆ పుస్తకం రాస్తే బ్రిటిష్ వాళ్లకు వణికింది, కిందికెళ్ళి మీ దాకా. ఎందుకు వణికింది? ఆయన రాసినటువంటి పుస్తకం వేరే భాషలో తర్జుమా అయితే అప్పటి మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటే జర్మన్ సైనికులందరూ ఆ పుస్తకాల్లో అక్షరాలని చదివి బ్రిటిష్ వాళ్ళ మీదకి రండి అని చెప్పేసి తిరుగుబాటు చేసిర్రు. అరే బ్రిటిష్ ఇక్కడ భారతదేశపు పుస్తకం రాస్తే జర్మన్ వాళ్ళే ఎంత పోయారంటే భారతీయులు ఇంకెంత పోతారు? వీళ్ళకు ముందే క్షాత్ర ధర్మం చాలా ఎక్కువ. అందుకోసం అని చెప్పేసి ఈ పుస్తకం బయటకు రానియొద్దు అని చెప్పేసి ఆయన రాసిన పుస్తకాన్ని లోపల పెట్టిర్రు. అటువంటి మహనీయుని గురించి మనకి ఏదన్నా చరిత్ర పుస్తకాలు ఉన్నదా అన్న? వీర సావర్కర్ గురించి ఏం మాట్లాడతారు? అమ్ముడు పోయిండు, దొంగ, లంగా అని ఈ లంగలు మాట్లాడతారు కదా. మనం విని అదే నిజమేమో అనుకుంటాం, ఎందుకంటే మనకేదో చెప్పలేదు. కానీ ఈ రోజు మారిందన్న, జమానా మారింది. ప్రతి ఒక్క హైందవ సోదరుడు కూడా ఆలోచిస్తున్నాడు, ఏది వాస్తవం ఏది కాదు, ఏది నిజం ఏది కాదు. కేవలం మీరు రాసిన పుస్తకాలు కాదా, అసలు చరిత్ర మాకు తెలుసు.
చాలా మంది అంటా ఉంటారు, ఏమున్నదయ్యా మీ దాంట్లో సతీ సహగమనం పేరు మీద చాలా మంది ఆడోళ్ళని చంపేసిర్రు అని. అమ్మ ఇలా ఆడోళ్ళు చాలా మంది ఉన్నారు తల్లి. సతీ సహగమనం పేరు మీద మీ అమ్మమ్మనో అమ్మమ్మోళ్ళ అమ్మమ్మనో మీ ఇళ్ళలో చచ్చిపోగా చూసిర్రా అమ్మ ఎప్పుడన్నా? అమ్మ చూసిర్రా అన్న? మీరెవరన్నా చూసిరావే? మరి ఎక్కడ చచ్చిర్రు? ఎక్కడ అంత నిర్దాక్షిణ్యంగా చంపేసిరన్నా? అన్నా రాజులు చచ్చిపోయినా కూడా చంటి బిడ్డలను రాజ్యం మీద కూసోబెట్టి రాజ్యాధిపత్యం చంటి బిడ్డలకిచ్చి మన తల్లులు గుర్రాల మీదకెక్కి యుద్ధాలు చేసిరన్నా. యుద్ధాలు చేస్తే ఈరోజు మనం ఇక్కడ నిలబడి అటువంటి వీర నారీమణులు ఉన్న దేశం అన్నా మన భారతదేశం. ఈ కొడుకులు చెప్తున్నట్టు స్త్రీలకు స్వతంత్రం లేదు ఇక్కడ, స్త్రీలను తొక్కిపడేస్తున్నారు ఇక్కడ. సనాతన ధర్మం అంటేనే అది అని చెప్తా ఉంటారన్నా. ఈ రోజు మన అదే అఖండ భారతం అనుకున్నాం. ఇంత ముందు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మిగిలిన అన్ని దేశాలు, పాకిస్తాన్ కావచ్చు మన దగ్గర ఉన్నప్పుడు అక్కడ కూడా మన సనాతన ధర్మమే ఉండే. ఈ రోజు ఒక్కసారి మన దేశం వదిలిపోయిన తర్వాత, సనాతన ధర్మం వీడిపోయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి స్త్రీల పరిస్థితి ఈ రోజు ఎట్లుందో మీ అందరికి తెలుసు. చూస్తలేరన్నా? ఆఫ్ఘనిస్తాన్ లో బయటకు వస్తున్నారా అన్న ఆడోళ్ళు? పాపం బయటకు తీసుకొస్తున్నారా? అమ్మా తల్లి, మీకు శిరస్సు వంచి పాదవందనం చేసి చెప్తున్నా, ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో మాత్రమే ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేటటువంటి యువతని తయారు చేయాల్సింది మీరే తల్లి. నాకొకడు పుట్టిందా లేకపోతే ఇద్దరు పుట్టిర్రా? వాడు చదివిండా? ఉద్యోగం చేస్తున్నాడా? నెలకు 1,00,000 2 లక్షలు సంపాదిస్తున్నాడా? బీరువాలు బ్యాంకు బ్యాలెన్స్లు నింపుతున్నాడా? 4 ఎకరాలు పొలం కొన్నామా? సరిపోదు తల్లి. ఇవన్నీ అనుభవించాలంటే వాడు ప్రాణంతో ఉండాలి. వాడు ప్రాణంతో ఉండాలంటే క్షాత్ర ధర్మం వాని లోపల నింపాలి. ఎందుకు వాడు ప్రాణంతో ఉండరు? మరి ఎందుకున్నారు అంటే మన భారతదేశం ఇంతకుముందు 1940లో మన స్వాతంత్రం వచ్చిందని మాట్లాడుకున్నాం కదనే. మరి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏమైందన్నా? మత ప్రాతిపదికన ఈ దేశాన్ని ఖండాలుగా విభజించారు. విభజించిన తర్వాత అప్పటికి మన దాంట్లో మన దేశంలో సెక్యులరిజం అనేటటువంటి కాన్సెప్ట్ లేదు. సెక్యులరిజం అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందన్నా? 1971లో వచ్చింది. అప్పటిదాకా ఈ సెక్యులరిజం అనేది లేదు. ప్రత్యేకంగా సనాతన ధర్మాన్ని పాటించేటప్పుడు సెక్యులరిజం అనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అందరికంటే మించిన సెక్యులరిస్టులు మనం కాబట్టే ఈ దేశంలో దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా, దేవాలయాల భూములని అక్రమంగా దోచుకుంటున్నా, అట్లాంటి దాడులు చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లకు కాకుండా మెంటల్ హాస్పిటల్లకు పంపిస్తున్నా వాడు బయటకు వచ్చి యథేచ్ఛగా తిరుగుతున్నాడంటే మన చాతగానితనం కాదన్నా. ఈ రోజు కాకపోతే రేపటికి మాట్లాడేమో. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేసి నా ధర్మం చెప్పింది కదా. పోనీ 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 అనుకుంటా ఉన్నాం. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉన్నదన్నా. ఆ రోజు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ట్రైన్లలో ఎవరి తలకాయలు వచ్చినాయి? కాగా హిందువుల తలకాయలు వచ్చినాయి. హిందువుల ఆస్తులు మొత్తం మాయే అని చెప్పి తీసుకున్నారు. మనుషులను మాత్రం తలకాయ మొండాన్ని వేరు చేసి ఈ దేశానికి పార్సల్ చేశారు. మరి ఈ రోజు ఒకవేళ హిందువులు తక్కువైతే ఏమైతుంది అయ్యా? అందరం భారతీయులమే అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఏమైతుంది? భారతదేశాన్ని మరో పాకిస్తాన్ లోనో, ఆఫ్ఘనిస్తాన్ లోనో, బంగ్లాదేశ్ లోనో చూడాలనిపిస్తా ఉన్నదా? మీకు అనిపిస్తున్నదా అన్న? మన గొంతులు లేస్తలేవే. మన గొంతులు లేస్తలేవు కాబట్టి తొక్కి పడేస్తున్నారు. ఎవడు పడితే వాడు తొక్కి పడేస్తున్నారు. బయటకు రాకుండా చేస్తున్నారు. నువ్వు మాట్లాడితే మతోన్మాదం, వాడు మాట్లాడితే మత స్వేచ్ఛ. రాజ్యాంగం ఆర్టికల్ 25 to ఆర్టికల్ 30 మీకు ఏమున్నదన్నా? ఏమిచ్చిరన్నా మీకు ఆర్టికల్స్? రాజ్యాంగ పరంగా మాట్లాడొచ్చు మేము, కానీ మీరు మాట్లాడొద్దు. రాజ్యాంగ పరంగా మేము మా యొక్క విద్యార్థులకి మా మత బోధనలు చేసుకోవచ్చు, కానీ మీరు భగవద్గీత రామాయణాన్ని నేర్పొద్దు. ఎందుకు నేర్పొద్దన్నా? ఎందుకు నేర్పొద్దంటే భగవద్గీతలో రామాయణంలో మనకు చెప్పింది తొక్కి పెట్టిర్రు. ఏం చెప్పిర్రు? మనకు క్షాత్ర ధర్మాన్ని చెప్పిర్రు అన్న. మనకు చెప్తా ఉంటారు అందరూ కూడా కృష్ణుడు ఏం చెప్పిండు అని. కృష్ణుడు అనగానే వెన్నె దొంగ అమ్మాయిలతో రాసలీలలు చేసినాడు, ఈయన దొంగ వేషాలు వేసినాడు అని చెప్పేసి సీరియల్లో, నా కొడుకులు సినిమాలలో అదే చూపిస్తా ఉంటారు. మనం కూడా అదే కృష్ణుడు అనగానే ఎవరన్నా చిలిపిగా కాలేజీలో పోరగాలు ఎవరన్నా తిరుగుతా ఉంటారా? మీకు అన్ని కృష్ణలీలలు రావి దగ్గర అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటామన్నా. అన్న కృష్ణునది కాదన్నా చేసింది, భగవద్గీత బోధించిండు. ఎవరికన్నా బోధించింది?
అర్జునునికి మాత్రమే కాదు, కాషాయపు జెండాలనే అస్త్రంగా పట్టుకున్న మనలాంటి సనాతన ధర్మ వీరులకి ఏం చెప్పిండు ఆయన? కృష్ణుడు ఏం చెప్పిండు? అక్కడ పోయిండు, అర్జునుడు పోయిండు, బాబా నాతో రైత లేదు ఇక్కడ, అందరు అక్కడ మా పిన్నాయన ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా బాబాయ్ ఉన్నాడు, నా వాళ్ళతో నేను యుద్ధం చేసినందుకు ఈ రాజ్యం వస్తే ఎంత, రాకపోతే నాకెంత అన్నాడు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ. ఇదంతా చేస్తే నాకేమొస్తుంది కృష్ణ, నన్ను వదిలేసే నాయన, నేను చేయలేను ఇక్కడ యుద్ధం అన్నాడు. కానీ కృష్ణుడు అట్లా ఒప్పుకోలే. క్లైభ్యం వదిలిపెట్టయ్యా నువ్వు. క్లైభ్యం అంటే నపుంసకత్వం, ఆడ కాకుండా మొగ కాకుండా నువ్వు మధ్యలో ఇంతకుముందు బృహన్నల లెక్క వేషాలు వేసినావు కదా, ఇప్పటికీ అది లోపలికి పోలేదా? ఫస్ట్ దాన్ని వదిలిపెట్టు, వదిలిపెట్టి యుద్ధం చేయి. యుద్ధం చేస్తున్నది నీ కోసం కాదు, ఎవరి కోసం? ధర్మం కోసం. ఎందుకు చేయాలయ్యా మరి యుద్ధం? ధర్మం కోసం. ధర్మం నిలబడితేనే ఈ దేశం బాగుంటది. ఈ రోజు కూడా మొన్న హైదరాబాద్ అమ్మవారి గుడి మీద దాడి జరిగిందన్న. పిచ్చోడు అనబడేనటువంటి అనాలి, ఎందుకంటే మీ అందరికి తెలుసు ఆ పిచ్చోడే కాదా అని. వాడు వచ్చి దాడి చేస్తే ఏం జరిగిందన్నా అక్కడ? ఏ నాయకుళ్ళు ముందు నిలవలేదన్నా. మన హిందూ సోదరులు కొంతమంది వాళ్ళు వీళ్ళు వచ్చిన వాళ్ళ మీదకి పోలీసులు చాలా ఎన్ని చేయన్నా అని చేసిరన్నా. లాస్ట్కి ఎవరు నిలబడ్డారన్నా? మారా అటు ఇటు గానులే నిలబడ్డారన్నా. అక్కడ నా సనాతన ధర్మం, నా హిందూ దేవీ దేవతల గురించి మేము నిలబడతాం, కావాలంటే నా ప్రాణాలు తీయుర్రి అని. అయ్యా ఆ రోజు కృష్ణుడు చెప్పిండు నీలో ఉన్నటువంటి క్లైభ్యాన్ని పక్కన పెట్టు అని అర్జునుడికి. కానీ ఈ రోజు క్లైభ్యం ఉన్న వాళ్ళు కూడా సనాతన ధర్మం గురించి ముందుకు వచ్చి పోరాడుతున్నారు. ఎందుకు పోరాడుతున్నారు? ఎందుకు పోరాడాలి? ఈ దేశం బాగుండాలి అన్న. రామతత్వం గురించి చాలా మంది చెప్తారన్నా. అన్నా రాముడి గురించి అనగానే మనకు చాలా, రాముడు అగ్ని ప్రవేశం చేపించిండు సీతను, రాముడు బయటకు పంపించిండు సీతను, ఇవే ముచ్చట్లు. మరి ఇదే హనుమయ్య ఈరోజు హనుమాన్ జయంతి, ఇప్పుడు హనుమాన్ జయంతులు 2 జరుపుకున్నాం కానీ మనం. ఈ రోజు హనుమాన్ విజయోత్సవ సభ, నెక్స్ట్ వచ్చేది హనుమాన్ జయంతి. ఈ రోజు కూడా మనం హనుమాన్ జయంతి అంటా ఉంటాం. ఎందుకు ఈ రోజు హనుమాన్ జయంతి, హనుమాన్ విజయోత్సవ సభ ఎందుకు జరుగుతున్నది? ఈ రోజు మనం ఎందుకు జరుపుకుంటున్నాం? హనుమంతుడు లంకకు పోయి శత్రువులను తగలబెట్టొచ్చినటువంటి రోజు ఈ రోజు కాబట్టి మనం విజయోత్సవ జరుపుకుంటా ఉన్నాం. మరి హనుమంతుడికి తెలియదా అక్కడ సీతమ్మ తల్లి ఉన్నది కదా? మరి లంకను మొత్తం కాలబెడితే సీతమ్మ తల్లికి ఏమన్నా అయితే ఎట్లా? ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా హనుమంతునికి? ఆ మాత్రం ఆలోచించడా? మరి సీతమ్మ తల్లి నువ్వు ఉండగా ఈ లంకను నేను కాలబెట్టడం ఎందుకు? కాలబెట్టొద్దు. మన తర్వాత రాముడితో వచ్చిన తర్వాత యుద్ధం చేసి రావణుని చంపిన తర్వాత అప్పుడు సీతమ్మ తల్లిని తీసుకుపోయిన తర్వాత ఆ రోజు మనం కాలబెడతాం అనుకున్నారా? అనుకోలే, కాలబెట్టేసిండు. కానీ సీతమ్మ తల్లికి ఏమన్నా అయిందా? అటువంటి సీత, అగ్ని పునీత సీత అంటా ఉంటాం మనం. అందుకోసమే మన దేశాన్ని, ఆ తల్లిని అగ్ని ప్రవేశం చేయించలేదన్న నాకు అర్థం కాదు. ఆ తల్లికి అగ్ని కూడా దాసోహం అంటది. అటువంటి తల్లి మన సీతమ్మ తల్లి. మరి ఈ రోజు ఆ సీతమ్మ తల్లి గురించి, రామచంద్రుల గురించి తప్పుడు వాక్యాలు ఎంతమంది కూస్తా ఉన్నారన్నా? మనం ఏం మాట్లాడుతున్నామన్నా? మనం ఏం చేస్తున్నామన్నా? అదే మీ అమ్మ గురించో, మీ నాయన గురించో, మీ ఇంటికి వచ్చి ఎవడన్నా తప్పుడు వాక్యం మాట్లాడితే మీరు ఏమంటారన్నా? ఏం చేస్తారన్నా? ఇట్లనే సైలెంట్ కూర్చుంటారా? ఏం చేయకుండా నవ్వుకుంటా చేస్తారు కదా, బరాబర్ చేస్తారు కదా. మరి ఈ దేశానికి తల్లి ఎవరన్నా? సీతమ్మ తల్లి. తండ్రి ఎవరన్నా? శ్రీరామచంద్రుడు. మరి ఒక్క నీ తల్లిని, మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రుల్ని ఎవరో అంటే నీకు ఇంత రోషం వస్తున్నది, ఇంత కోపం వస్తున్నది, ఏదంటే నువ్వు పలగొడతా అని ముందుకు మాట్లాడుతున్నావు. మరి ఇన్ని కోట్ల మందికి తల్లిదండ్రులైనటువంటి సీతారామచంద్రులని ఎవడు పడితే వాడు ఎన్ని మాటలు మాట్లాడితే ఎందుకు వస్తలేదన్నా మన లోపలికి వెళ్ళి కోపం? ఎందుకు వస్తలేదే? ఎందుకు వస్తలేదు? సంపేసిర్రు. అంత మనదే, అంత మనదే, అంత మనదే, అంత మనదే కళ్ళ ముందు మీకు కనిపిస్తా ఉన్నదన్న. మొన్ననే వక్ఫ్ బోర్డు చూసిర్రా వార్త? ఇది వక్ఫ్ బోర్డు ఎన్ని లక్షల ఎకరాలన్నా వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఈరోజు మాట్లాడుతున్నాం మనం. వక్ఫ్ బోర్డు అన్నారు, మొన్నటిదాకా వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఓకే ఏదో సవరణ చేసిర్రు అని అన్న. దాంట్లో ఎంతమంది ఎంపీలు వక్ఫ్ బోర్డు సవరణలకు వ్యతిరేకంగా అక్కడ ఓటేసిరన్నా? వ్యతిరేకంగా 200కు మించి. దాంట్లో ముస్లిం వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నా? 15 మంది ఉన్నారన్నా. 15 మంది ముస్లింలు ఉంటే ఇంకా 200 మంది హిందువులు వక్ఫ్ బోర్డు సవరణలకు వ్యతిరేకంగా ఓట్లేసిర్రు. వాళ్ళు మన ఓట్లతోటి పోయి అక్కడ కూర్చున్నారు. ఎవరికన్నా ఇక్కడ సిగ్గు లేదు? ఎవరికి లేదన్నా? ఇక్కడ
మనకు లేదు కాబట్టి వాడు అంత దర్జాగా పార్లమెంట్ లో ఇన్ని కోట్ల మంది చూస్తుండగా వక్ఫ్ సవరణ జరిగితే హిందువులకే కాదు పేద ముస్లింలకు కూడా ఉపయోగమే. అయినప్పటికీ పెత్తందారుల కోసం ఓట్లేసిరన్నా వ్యతిరేకంగా అనేది అది మాత్రమే కాదన్న తర్వాత వస్తున్నది నెక్స్ట్ రావాల్సి ఉన్నది. ఇది కేవలం లక్షల ఎకరాలు మాత్రమే, నెక్స్ట్ కోట్ల ఎకరాలు ఉన్నాయన్న చర్చిల పేర్ల మీద, కాథలిక్ చర్చిల పేరు మీద కొన్ని కోట్ల ఎకరాలు ఆల్రెడీ తీసేసుకొని పెట్టుకున్నారన్న. అదే అన్న మన దేవాలయాల గురించి వద్దామన్న. ఒక్కసారి ఏమున్నదే మన దేవాలయాలకు? ఏమున్నదన్నా? ఒక్క దగ్గర దీపం వస్తుంది, దీపం పెడుతున్నారా అన్న? 2 పూటల దీపం ఉండదు, ఒక పూట నైవేద్యం కూడా ఉండదు. మనం పోయి కూర్చుంటే తీర్థం పెట్టడానికి మనిషి కూడా ఉన్నాడు. కానీ దేవాలయం మీద సంపద వస్తున్నది అంటే చాలు అక్కడ ప్రత్యక్షమైతే అన్న ఇవన్నీ డబ్బు కావాలి, ఆ డబ్బు మన దగ్గర దోసుకోవాలి, అటు పంచి పెట్టాలి అన్న. ఈ మధ్య కాలంలో నిజంగా నేను ఆంధ్రప్రదేశ్ గురించి ఒక మాట మాట్లాడాలన్నా ఇలా మనం, ఎందుకంటే మన రీసెంట్ ఒక జీవో ఇచ్చిరన్న వాళ్ళు అన్న, మీకు తెలిసిన ఏం జీవో అనేది? మన దగ్గర రావని అక్రమ చర్చి కట్టడాలను కూల్చేయుర్రి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. దీన్ని మనం అందరం అభినందిద్దామా? ఇట్లా అభినందిద్దామని నేను కూడా అనుకున్నా. అనుకునే లోపు ఏం చేసిర్రు తెలిసిన? ఇంకో జీవో ఇచ్చిర్రు 15 రోజులల్లా. మొన్న మేము ఇచ్చిన జీవో చెల్లదు, దాన్ని రివర్స్ తీసుకుంటున్నామని. ఎవరికన్నా భయపడ్డది వీళ్ళు అన్న? అదే టీడీపీలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమంది వేరే మతాలకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు అని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా ఎంతమంది మొరబెట్టుకుంటున్నారన్నా, ఎంతమంది చెప్తున్నారన్నా, ఎంతమంది వాగుతున్నారన్నా, ఎంతమంది రోడ్ల మీదకి వస్తున్నారన్నా. అక్కడ తిరుపతిలో అన్ని మతాలకు సంబంధించినటువంటి ఎన్ని ప్రార్థనా మందిరాలు వస్తున్నాయన్నా. అక్కడ మాంసము ఎట్లా మంది గుళ్ళ పక్కకే ఏం చేస్తున్నారన్నా? అమ్ముతలేరన్నా. ఎంతమంది మాట్లాడుతున్నారన్నా? ఎవరన్నా మరి ఇంతమంది మాట్లాడుతున్నారన్నా ఏ రోజన్నా వద్దు ఇక్కడ అమ్మొద్దు అని చెప్పేసి గవర్నమెంట్ జీవో ఇచ్చిందా? ఇచ్చిందా? కొన్ని శ్రీశైలంలో కింది నుంచి పైకి పోయేదాకా మీకు ఎన్ని సిల్వర్ కనబడతాయన్న పైకి పోయేదాకా ఇదే ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటున్నాం కదా. ఆయన శ్రీశైలం పోయి తల్లి ముందు కూర్చొని, తల్లి నా కొత్తమ్మ ఈ జన్మ ఎంతమందిని చంపుడే ఉన్నది, ఈ చంపు నాతో అయితే లేదు, నా తలకాయ నరికి నీకు ఇచ్చేస్తా, నీ పాదాల దగ్గర పెడతా, నా తలకాయ నేను నరుక్కుంటా అని చెప్పి ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్తే ఆ తల్లి ప్రత్యక్షమై చెప్పింది, నానా నువ్వు నీ తల నరుక్కోనికి కాదు నీకు ఈ జన్మనిచ్చింది, ఈ కత్తినిస్తున్నా తీసుకో, శత్రువుల గుండెల్లోకి దీన్ని కూర్చు, శత్రువుల తలలను నరుకు, నా పాదాల దగ్గర పడి ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని నువ్వు కాపాడాలి తండ్రి అన్నది. అటువంటి శ్రీశైలంలో ఈరోజు ఏం జరుగుతున్నదన్నా? అన్య మతస్థులకు షాపులు ఇస్తారు వారు. అన్య మతస్థులు కింది నుంచి పైకి పోయేదాకా ఎక్కడ చూసినా మొత్తం క్రాస్ సింబల్సే. ఎక్కడన్నా హర హర మహాదేవ అని ఉన్నదా అన్న? ఉండదు. వీటి గురించి ఎవరు మాట్లాడాలన్నా? అన్న నిజంగా చాలా సంతోషంగా ఉన్నది, మీరందరూ ఇంటి నుంచి బయటకు వచ్చిర్రు, ఇక్కడ దాకా వచ్చిర్రు, కాషాయ భుజాలను చేతులు పట్టుకొని. కానీ ఇది సరిపోదు, ఇది మాత్రం సరిపోదు. మీ గొంతు లేవాలి, ప్రశ్నించే తత్వం బయటకు రావాలి, ప్రశ్నించాలి. మనం ఎన్నుకున్న నాయకులు మన నెత్తి మీద కూర్చొని మనం దంతా ఉంటే మనం నవ్వుకుంటే అబ్బా నా నాయకుడు నా కులపోరు నా పార్టీ వారు కాదు. మనందరం హిందువులం. ఈ దేశం హిందువులది. ఈ దేశంలో ఏ నాయకుడు పాలించనీకొచ్చినా తలదించుకొని హిందువుల కోసం పనిచేయాలి, పనిచేసి తీరాలి. ఎందుకు పనిచేయాలి? కేవలం మనం మాత్రం కాదు అనుకోవాల్సింది, మిగిలిన మతాల వాళ్ళు కూడా ఇదే అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మెజారిటీ మతంగా హిందువులు ఉంటారో అప్పటి వరకు మాత్రమే అందరూ సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఒక్కసారి అటు ఇటైతే తల్లి మిగిలిన మతాల తల్లులు కూడా ఈ విషయం పట్ల మీరు గమనించాలి. ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక పాకిస్తాన్, ఒక బంగ్లాదేశ్, ఇవన్నీ ఏం జరుగుతున్నదో మీరు ఒకసారి గమనించుకొని భారతదేశం ఎందుకు హిందూ దేశంగా ఉండాలి, మీకు పుట్టబోయే నెక్స్ట్ సంతానానికి మీరు నేర్పించేలాగా మనం అందరం కూడా చేయాలన్నా. సమయం చాలా ఎక్కువ అవుతున్నది అని తమ్ముడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ట్రాఫిక్ లో ఎక్కువసేపు మనం ఉండడం కూడా మంచిది కాదు. మరొకసారి ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలని నాకున్నది, నిజంగా ఉన్నది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిర్రు మీరందరూ, కానీ మీరందరూ పోయేటప్పుడు జాగ్రత్తగా పోర్రి. ఎందుకంటే ఒక్కొక్కరు మీ లోపల 1000 మందిని మార్చే శక్తి మీ లోపల ఉన్నది, మీరు మార్చగలుగుతారు. తల్లు మీరైతే 1000 మందిని కాదు, కొన్ని వేల మందిని మార్చగలిగే శక్తి మీ లోపల ఉన్నది. మీరు మార్చాలి, ఈ దేశం భవిష్యత్తు మారాలి. సనాతన ధర్మకి అన్న 2 చేతులు ఇప్పుడు కన్నా పైకి లేవాలి. ఇంత మాట్లాడిన తర్వాత కూడా ఒకటే చేయి లేపుతా ఇంకో చేయికి నొప్పి పెడుతుందని ఎట్లా? 2 చేతులు ఉండే రేపట్నాడు మనకు. భారత్ మాతా కీ